ఆ రోజు ఆదివారం. సమయం మధ్యాహ్నం 3:30 అయింది. శరణ్య సోఫాలో రిలాక్సింగ్‌గా పడుకొని టీవీ చూస్తుంటే, తేజ వేడివేడి ఉల్లిపాయ పకోడీలు చేసి, అల్లం వేసి చేసిన టీతో సహా ట్రేలో పెట్టుకొని వచ్చి సెంటర్ టేబుల్ మీద పెట్టి, శరణ్య కాళ్ళు తన ఒళ్ళో పెట్టుకొని సోఫాలో సెటిల్ అయ్యాడు. శరణ్య "ఏయ్! ఏంటిది?" అని కాళ్ళు లాగేసుకుంటుంటే, "దేవిగారికి ఈ మాత్రం సేవలు చేసుకునే అదృష్టం మాకు లేదా?" అన్నాడు వంగి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకొని. అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి, అతని కాళ్ళ మీద, చెంపల మీద ముద్దులు పెట్టుకొని లేచి కూర్చుంది శరణ్య. కమాన్, వేడి వేడి పకోడీలు, మంచి టీ, ఎంజాయ్ అంటూ వంగి సెంటర్ టేబుల్ మీద నుంచి పకోడీల ప్లేట్ తీసి ఆమె నోటికి పకోడీ అందిస్తూ అన్నాడు. నీకో శుభవార్త. శుభవార్త? ఏంటది? పకోడీ తింటూ అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. 404 ఫ్లాట్ నేను తీసుకున్నాను. నిన్ననే అడ్వాన్స్ ఇచ్చాను. ఎక్కడ? ఈ అపార్ట్మెంట్‌లోనా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది. నా ఆఫీసు ఇక్కడే షిఫ్ట్ చేస్తున్నా. అన్ని షార్ట్ ఫిలిమ్సు, డాక్యుమెంటరీలు ఇక్కడే తీయాలని నిశ్చయించుకున్నాను. విజయవాడ, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో బోలెడన్ని రిసార్ట్ సెట్స్ ఉన్నాయి. మంచి కథలు కూడా లభిస్తాయి. ఫ్యూచర్‌లో మంచి ఆర్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తాను అన్నాడు. ఎందుకలా సడెన్‌గా? కుతూహలంగా చూసింది. ఎందుకా? మా ఆవిడ వేలపాల లేకుండా తన మీద తన శ్రద్ధ చూపించకుండా డెడికేట్ అయిపోయి పని చేస్తుంటే చూడలేకపోతున్నా. అందుకు. శరణ్య అదా సంగతి అన్నట్టు పకోడీ తింటూ, బాగుంది. ఉద్యోగం అన్నాక కష్టపడకపోతే ఎలా? అంది. ఆమెకి మరీ కొంచెం దగ్గరకు జరిగి నుదిటి మీద ముంగరాలు సవరిస్తూ, ఇంతగానా శరణ్య? నువ్వింతగా కష్టపడుతుంటే చూడలేకపోతున్నా. అలాగని నీ ఉజ్వలమైన భవిష్యత్తు పాడు చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నిన్ను ఒంటరిగా వదిలిదలుచుకోలేదు. అతని స్వరంలో వినిపిస్తున్న బాధ ఆమె మనసుని తాకింది. అతని కళ్ళల్లో నిజాయితీకి చలించిపోయింది. నెల రోజులు క్యాంపులు, ఇన్స్‌పెక్షన్‌లు, మీటింగ్స్‌లతో టైంకి తిండి కూడా తినకుండా బాగా అలసిపోయిన శరణ్య ఆ రోజే కొంచెం ఖాళీగా ఉంది. పెళ్లయ్యి కాపురం పెట్టాక ఒక నెల రోజులు మాత్రం ఇద్దరూ ఆడుతూ పాడుతూ షికార్లు, సినిమాలు తిరుగుతూ గడిపారు. ఆ తర్వాత నగరంలోని రాజకీయాల్లో అనిశ్చితి, అల్లర్లు, గొడవలు వీటితో బిజీ అయిపోయింది. తేజకి ఒక పక్క తన భార్య అంత ఉన్నతమైన, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నందుకు ఆనందంగా అనిపించినా, వేళకి తిండి, నిద్ర లేకుండా పని చేయాల్సి రావడం, ఇంట్లో ఉన్న కాసేపు ఫోన్లు, ఇక్కడ మీటింగ్సు, అక్కడ గొడవలు అంటూ వెంటనే పిలిపించడం, చిరాకుతో పాటు శరణ్య పట్ల సానుభూతి కలిగింది. రోజూ వంట మనిషి వచ్చి ఆవిడకు చేతనైనట్టు ఏదో వండిపెట్టి వెళ్ళడం, ఎప్పుడో రాత్రి పొద్దుపోయాక వచ్చిన శరణ్య చల్లారిపోయి రుచి పచి లేని ఆ తిండి తినడం అతనికి నచ్చలేదు. అందుకే అదే అపార్ట్మెంట్‌లో ఖాళీ అయిన 2 పడక గదుల ఫ్లాట్‌కి ఆఫీస్ షిఫ్ట్ చేసేద్దామనుకొని అడ్వాన్స్ ఇచ్చేశాడు. శరణ్య అతని చెయ్యి అందుకొని పెదాలకి ఆనించుకొని, ఇంత ప్రేమ నా మీద అంది. ఎంత ప్రేమో ముందు ముందు ఇంకా చూస్తావు. అది చూపించడానికే ఈ ఏర్పాట్లు అన్నాడు. మంచి పని చేశావు. కానీ నీ ప్రొఫెషన్స్‌కి హైదరాబాద్ నుంచి రావడం అంత కరెక్ట్ కాదేమో అంది. నిన్ను వదిలిపెట్టి హైదరాబాద్‌లో కాదు కదా! ఎక్కడా ఉండలేను శరణ్య. ఇంతకాలం వేరు. ఇప్పుడు నువ్వు నా భార్యవి. నీ మంచి చెడ్డలు చూడవలసిన అవసరం, బాధ్యత నాకుంది. ఇంత బిజీగా ఉండి వేళకి తిండి కూడా తినకుండా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? అందుకే దగ్గరుండి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. శరణ్య అతని ప్రేమకి పరవశించిపోతూ కొంచెం కొంటెగా అంది. అయితే నీ పనులన్నీ మానేసి వంట చేస్తావా?
వంట మనిషిని మానిపించనా? హ్యాపీగా. ఆవిడ వంట నాకస్సలు నచ్చడం లేదు. నేనే చేస్తాను. మాన్పించేయ్ అన్నాడు. శరణ్య పకపకా నవ్వి, ఇంకా నయం. పని మనిషిని కూడా మాన్పించమనలేదు. పనులన్నీ మానేసి ఇంట్లో కూర్చుంటావా ఏం? అంది. నా పనులు బయట తిరిగేవి తక్కువ. ఆఫీసులో కూర్చొని గ్రౌండ్ వర్క్ చేసుకోవచ్చు. ఫోన్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా అందరినీ కాంటాక్ట్ చేయొచ్చు. షూటింగ్ సమయానికి 2 రోజులు బయటికి వెళ్తా. కొన్ని ఇండోర్ షూటింగ్సు అవ్వచ్చు. బాగుంది. కానీ బొత్తిగా జోరుక గులాం అనిపించుకోకు అంది అల్లరిగా అతని క్రాఫ్స్ చెరిపేస్తూ. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ నిర్లక్ష్యంగా అంటూ ఆమెని ఒడిలోకి లాక్కున్నాడు. అప్పుడే తేజ ఫోన్ మోగింది. అబ్బా! ఇప్పుడే మోగాలా? విసుక్కుంటూ పక్కన క్యాబినెట్ మీద పెట్టిన ఫోన్ తీసుకున్నాడు. అతను ఫోన్ మాట్లాడుతుంటే శరణ్య ప్లేట్లోని పకోడీలు ఒక్కొక్కటే అతని నోటికి అందిస్తూ తను తింటూ కూర్చుంది. ఫోన్ మాట్లాడడం అయిపోయాక తేజ హుషారుగా చెప్పాడు. నా కజిన్ అనిరుద్ అని ఉండేవాడు. నా చిన్నప్పుడు మేము వాళ్ళు పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. వాడు 20 ఏండ్ల వయసులోనే వాళ్ళ నాన్నతో గొడవపడి మిలిటరీకి వెళ్ళిపోయాడు. ఈ మధ్యే రిటైర్మెంట్ తీసుకొని వచ్చాడంట. ఫోన్ చేశాడు. వాడు రేపు మన ఇంటికి వస్తా అన్నాడు. ఇక్కడికా? అడిగింది శరణ్య. యాహ్! చాలా మంచివాడు. వెరీ సెన్సిటివ్ మ్యాన్. నేనంటే చాలా ఇష్టం. నా షార్ట్ ఫిలిమ్స్ కూడా వాడికి పంపాను. చూసి చాలా ఎమోషనల్ అయ్యానని నాకు లెటర్ రాశాడు. నాకన్నా 5, 6 ఏళ్లు పెద్ద. అయినా నాతో మంచి ఫ్రెండులాగే ఉండేవాడు. చాలా ముద్దు చేసేవాడు. అతనితో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ అన్నాడు తేజ. సో, అయ్యగారు 2 రోజులు బిజీ అన్నమాట అంది. నువ్వు ఇంటికి వచ్చేసరికి ఇంట్లోనే ఉంటాంలే. చాలా జోవియల్ కూడా వాడు. 10 నిమిషాలు మాట్లాడావంటే పడి పడి నవ్వుతావు. చిన్నప్పటి నుంచి పెద్ద కమెడియన్. అతని గురించి చెప్తున్నప్పుడు తేజ మొహంలో వెల్లివిరుస్తున్న ఆనందం చూస్తుంటే శరణ్యకి ఆ కజిన్ తేజకి ఎంత సన్నిహితుడో అర్థమయ్యింది. అనిరుద్ వచ్చాడు. సోమవారం శరణ్య ఆఫీస్‌కి బయలుదేరుతుండగా వచ్చాడు. తేజ అతను కారు దిగుతుండగానే ఎదురు వెళ్లి ఆలింగనం చేసుకొని స్నేహితుడికి స్వాగతం పలికాడు. లిఫ్టులో ఇద్దరూ పైకి వెళ్ళేసరికి శరణ్య రెడీ అయ్యి ఉంది. డ్రైవర్ వచ్చి ఆమెకి రిపోర్ట్ చేశాడు. తేజ శరణ్యని, అనిరుద్‌ని పరస్పరం పరిచయం చేశాడు. కైసే హో బేటీ అంటూ ఎంతో కాలంగా పరిచయం ఉన్నంత ఆత్మీయంగా పలకరించాడు అనిరుద్. మేమిద్దరం చిన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు విడిచి ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు నా ప్లేస్ మీరు తీసుకున్నారు అన్నాడు నవ్వుతూ. శరణ్య చిరునవ్వు నవ్వింది. ఫ్రెష్ అవుతావా అనిరుద్? అడిగాడు తేజ. ఓ నాట్ నెసెసరీ పొద్దున్నే స్నానం చేసి బయలుదేరాను. ఐయామ్ ఫ్రెష్ అన్నాడు అనిరుద్. శరణ్య తేజతో అంది. బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందామా? యాహ్! కమాన్ అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు దారి తీశాడు. అన్నయ్య అని పిలవకుండా పేరు పెట్టి పిలుస్తున్న తేజ వైపు ఆశ్చర్యంగా చూసింది శరణ్య. ఆ చూపులు గమనించి నవ్వుతూ అన్నాడు. మాకు వరుసల కన్నా ఈ స్నేహబంధమే ఎక్కువ. వంట మనిషి అందరికీ ఇడ్లీ, కారం పొడి, చట్నీ వేసిన ప్లేట్లు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఎప్పుడొచ్చావు? మళ్ళీ వెళ్తావా? అడిగాడు తేజ. మళ్ళీనా? వెళ్ళడానికి కాదురా! ఉండిపోవడానికి వచ్చేశా. ఇంక వెళ్ళే ప్రసక్తే లేదు అన్నాడు అనిరుద్. పెళ్లి చేసుకున్నావా? అడిగాడు తేజ. మిలిటరీవాడు పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని సుఖపెడతాడా? అన్నాడు అనిరుద్ నవ్వుతూ. అదేంటి? మిలిటరీలో ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేదా ఏం? అన్నాడు తేజ. చేసుకున్నారు. కానీ నేను చేసుకోలేదు. ఎందుకంటే నా లైఫ్ ఇన్‌సెక్యూర్. ఏ క్షణాన చచ్చిపోతానో,
ఏ క్షణాన కాళ్ళు చేతులు విరుగుతాయో తెలియదు. అదే జరిగితే నన్ను చేసుకున్న అమ్మాయికి ఎంత అన్యాయం జరుగుతుంది? అందుకే ఇంతకాలం చేసుకోలేదు. ఇంకా నా ప్రాణానికి ఏ హాని లేదు. ఇప్పుడు చేసుకోవచ్చు. కాకపోతే 40స్‌కి చేరుతున్నా. నన్ను చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకొస్తుంది? అతని మాటలకి ప్రశంసంగా చూసింది శరణ్య. తేజ అతని భుజం మీద తట్టి, "ఇప్పుడు ఇంకా హ్యాండ్సమ్‌గా ఉన్నావు. నీకేంటి? ఎవరైనా చేసుకుంటారు." ఎగిరి గంతేసి అన్నాడు. "ఓకే. అలా ఎవరన్నా ఎగిరితే గట్టిగా పట్టుకొని తీసుకురా. చేసుకుంటా" అన్నాడు అనిరుద్ నవ్వుతూ. శరణ్య నవ్వుతూ లేచి, నిలబడి, "నాకు టైమయింది. ఆఫీస్‌కి వెళ్తున్నాను. మీరు మీ తమ్ముడితో ఎంజాయ్ చేయండి. మీ ఇల్లే అనుకొని ఫ్రీగా ఉండండి" అంది. "ఒక్కరోజు లీవ్ పెట్టుకోకూడదూ? సరదాగా నువ్వు మాతో స్పెండ్ చెయ్యొచ్చుగా" అన్నాడు తేజ శరణ్యతో. "ఇవాళ మీరిద్దరూ కబుర్లు చెప్పుకోండి. తనివి తీరా. రేపు మార్నింగ్ ఒక మీటింగుంది. అది అవ్వగానే వచ్చేస్తాను" అంది. "ఓకే అమ్మా, వెళ్ళిరా" అన్నాడు అనిరుద్. థాంక్స్ అంటూ శరణ్య తేజకి కూడా చెప్పి వెళ్ళిపోయింది. కజిన్స్ ఇద్దరూ కబుర్లతో పడ్డారు. మర్నాడు అన్నట్టే మధ్యాహ్నం 2:00కల్లా ఇంటికి వచ్చేసింది శరణ్య. అప్పటికి వంట మనిషిని అవసరం లేదు. లీవ్ తీసుకోమని పంపించేసి కజిన్స్ ఇద్దరూ కలిసి ఫ్రైడ్ రైసు, ఎగ్ పులుసు, పన్నీర్ బటర్ మసాలా కూర చేశారు. శరణ్య వస్తూనే, "ఏంటి ఈ గుమగుమలు?" అంది. "మేమిద్దరం కలిసి ఇవాళ నీకోసం స్పెషల్ చేశాం. నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యిరా" అన్నాడు తేజ. భోజనాలు చేస్తూ బోలెడు కబుర్లు చెప్పుకున్నారు. భోజనాలయ్యాక అనిరుద్ పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చింది. "నీ పెళ్లి చేసే బాధ్యత నాది. మ్యాచెస్ చూడమంటావా?" అడిగాడు తేజ. "చూడు. మీ ఇద్దరిని చూస్తుంటే నాక్కూడా అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది" అన్నాడు అనిరుద్. "మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏదైనా జాబ్ చేసుకుంటారా?" అడిగింది శరణ్య. "చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ కోటాలో మంచి జాబ్ వస్తాయి. కానీ చెయ్యాలని లేదు. మా నాన్న ఇచ్చిన ఆస్తి బోలెడు ఉంది. ఇదిగో వీడితో కలిసి మంచి సినిమాలు తీయాలని ఉంది" అన్నాడు. "సినిమాలా?" కొంచెం ఆశ్చర్యంగా తేజ వైపు, అనిరుద్ వైపు చూసింది. తేజ తల ఊపుతూ, "షార్ట్ ఫిలిమ్స్‌తో మొదలుపెట్టి ఫీచర్ ఫిలిమ్స్ వైపు వెళ్తాట. అదంతా పెద్ద ఇండస్ట్రీ కదా! అయితే ఏం? మనం కూడా ఆ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుదాం" నవ్వింది శరణ్య. "నీ నవ్వుకి అర్థమేంటో చెప్తావా?" అడిగాడు అనిరుద్. "ఏం లేదు. సినిమా అంటే అంత ఈజీ కాదు కదా! మీ ధైర్యం ఏమిటా అని నవ్వొచ్చింది" అంది. "సరే అయితే. ముందు షార్ట్ ఫిల్మ్ చేద్దాం. మంచి కథ చూడు తేజ" అన్నాడు. "నేను కూడా కథ కోసమే చూస్తున్నాను. ఈసారి విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఆడపిల్ల మీద జరిగే దౌర్జన్యాలు, అత్యాచారాలు, వీటి నుంచి వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి వగైరా." "శరణ్య, నీ కాండిడేట్ ఎక్కడ ఉంది?" అడిగాడు తేజ. "నా క్యాండిడేటా? ఎవరు?" ప్రశ్నార్థకంగా చూసింది. "అదే ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను. ఇందిరా పార్కు, గుల్మోహర్." అతని మాట పూర్తి కాకుండానే, "ఓ గాయత్రా! చెప్పాగా, అంగన్వాడీలో చేర్చాను." "ఎందుకు?" "ఆ అమ్మాయిని పెట్టి ఆమె కథే షార్ట్ ఫిల్మ్ తీస్తే ఎలా ఉంటుంది" అని ఆలోచన వచ్చింది. "ఆ అమ్మాయి కథ షార్ట్ ఫిల్మ్‌గా సరిపోదు. పెద్ద సినిమా తీయాలి. 45 మినిట్స్ చెయ్యొచ్చు." "ఎవరా అమ్మాయి? ఏం ఆ కథ?" అడిగాడు అనిరుద్. శరణ్య చెప్పబోతుండగా ఆమె ఫోన్ మోగింది. సుశీల దగ్గర్నుంచి. శరణ్య ఆన్సర్ బటన్ నొక్కి, "హలో, చెప్పండమ్మా" అంది. ఫోన్‌లో అవతలి వాళ్ళు చెప్తున్న విషయం వింటున్న శరణ్య మొహంలో రంగులు మారడం, ఆమె స్పందిస్తున్న తీరు తేజ నొసలు చిట్లించి చూడసాగాడు. ఎండ్ బటన్ నొక్కి ఆందోళనగా అంది శరణ్య.
గాయత్రి వెళ్ళిపోయిందంట. ఎక్కడికి? అడిగాడు తేజ. తెలీదు. సుశీల ఇంట్లో ఏదో దొంగతనం చేసి పారిపోయిందంటుంది. కానీ ఐ డోంట్ బిలీవ్. ఏదో జరిగింది. లేకుంటే ఆ అమ్మాయి పారిపోవడమేంటి? భయపడి వెళ్ళిపోయి ఉండాలి. లేకుంటే వీళ్ళు ఏదో చేసి వెళ్ళగొట్టి ఉంటారు. మళ్ళీ తలనొప్పి మొదలైందా మనకి? అన్నాడు తేజ. శరణ్య గబల్న లేచి, నేను నందిగ్రామ వెళ్ళాలి అంది. ఆగు, మేమూ వస్తాం. ఒక్కదానివెందుకు? అంటూ తేజ, అనిరుద్ కూడా లేచారు.